బాగున్నారా? ఏం బావుంటుందండి. టీవీ పెట్టాలంటేనే భయమేస్తుందండి. అసలు టీవీ పెట్టి వార్తల కోసం పెట్టుకుంటామండి. కానీ ఆ వార్తల్లో ఒక మనిషిని ఇంకో మనిషి చంపాడు అని చెప్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుందండి. అసలు ఒక మనిషిని ఇంకో మనిషి ఎందుకు చంపుతాడండి? ఇప్పుడు మన ఏపీకి చెందిన వాళ్ళు అక్కడ ఏదో టూరిస్ట్ ప్లేసు సరదాగా గడుపుదాం ఫ్యామిలీస్‌తో అని ఎళ్తే వాళ్ళని వెంటపడి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్చి చంపారు. అసలు ఎందుకు చంపారు? వాళ్ళకైనా క్లారిటీ ఉందా? అసలు ఒక మనిషిని ఇంకో మనిషి చంపాడంటే ఒకటి పగైనా కావాలి, లేకపోతే పాత కక్షలైనా కావాలి. అదేమీ లేకుండా అసలు ఏ మోటివేషన్ లేకుండా చంపేసుకోవటమేనా ఈ మిలిటెంట్లు గానీ, ఈ ఉగ్రవాదులు గానీ, ఈ టెర్రరిస్టులు గానీ, మావోయిస్టులు గానీ, ఈ నక్సల్స్ గానీ ఎందుకు చంపుతున్నారు? అమాయకమైన ప్రాణాలు. వాళ్ళ భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతుంటే, ఆ భార్యలు మమ్మల్ని కూడా చంపేయండని కాళ్ళ వేళ్ళ అసలు మన వాళ్ళెళ్ళినా కూడా మన ఆర్మీ వాళ్ళెళ్తే గసగసా వణికిపోతున్నారండి. ఎవరు ఉగ్రవాదో, ఎవరు మనవాళ్ళో తెలీదు. నిజంగా ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదండి. అందులో దేశం గాని దేశం వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కాల్పుల్లో మనవాళ్ళు చచ్చిపోయినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది కదండీ! ఆ! ఒక భారతీయురాలిగా నేను దీన్ని మాత్రం ఖండిస్తున్నానండి. ఎందుకో చెప్పనా? అది చాలా అంటే చాలా కష్టం అండి ఆ బాధను భరించటం. ఒక భర్త కళ్ళ ముందు భార్య చనిపోయిన, భార్య కళ్ళ ముందు భర్త చనిపోయిన, తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తెలుసా? అదే గుర్తొస్తూ ఉంటుంది. ఆ జరిగిన సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. నా భర్తను చంపేశారు అని అదే ఆలోచిస్తూ ఉంటుంది. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. కానీ చంపినోడు మాత్రం నేను చంపేశా. అదో రకమైన ఆనందం పొందుతాడు తప్ప, అయ్యో! ఆ మనిషిని నేనెందుకు చంపుతున్నానని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదండి వాడికి. అదసలు మనిషే కాదండి నా దృష్టిలో. అలాంటి వాళ్ళని వదలొద్దండి. ఆర్మీ వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, దయచేసి వాళ్ళని వదలొద్దన్నా. వాళ్ళని మీరు వాళ్ళు మనోళ్ళని ఎట్టా ఎంటపడి చంపారు, మీరు కూడా వాడిని పరిగెట్టించి చంపండి. ఇంకా ఎవడైనా ఉగ్రవాదంలో చేరాలంటేనే వణుకు పుట్టాలి. అందులో భారతదేశ ప్రజల మీద చెయ్యాలంటేనే వాడు వణికిపోవాలి వెధవ. దయచేసి ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము. కాబట్టి ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు ఏ టయానికైనా ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించి వాళ్ళకి సంతాపం తెలపండి. ప్లీజ్ అండి. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తప్ప నేను ఏమీ చేయలేను. నిజంగా నేను ఆర్మీలో ఉంటే కనుక పరిగెట్టించి చంపించేదాన్ని. చెప్తున్నా కదా! భారత్ మాతాకి జై.